అందరికీ నమస్తే అండి. టెట్కి ఫీ ఎలా పే చేయాలి, అలాగే అప్లికేషన్ ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ ఎలా అప్లై చేయాలని ఎక్స్ప్లెయిన్ చేస్తూ 2 వీడియోలు అయితే మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగిందండి. ఇంకా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఐడియా కోసం లింక్ అన్నది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. అయితే మనలో చాలామందికి అప్లై చేసేటప్పుడు డౌట్స్ అన్నవి రావడం అయితే జరిగింది. ఏ పేపర్ సెలెక్ట్ చేసుకోవాలి, ఫస్ట్ పేపర్ సెలెక్ట్ చేసుకోవాలా, 2A పేపర్ సెలెక్ట్ చేసుకోవాలా, లేదంటే నేను బీఎడ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను, నేను టెట్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అయినా, నేను ఎగ్జామ్ సెంటర్ వచ్చేసి విజయవాడ పెట్టుకోవాలనుకుంటున్నాను లేదా రాజమండ్రి పెట్టుకోవాలనుకుంటున్నాను, ఎలా అప్లై చేసుకోవాలి. బీఎడ్లో నావి 2 మెథడ్స్ ఉన్నాయి, మ్యాథ్స్ అలాగే ఇంగ్లీష్ ఉంది. నేను 2 అంటే మ్యాథ్స్ పేపర్కి ఇంగ్లీష్ పేపర్కి అప్లై చేయొచ్చా, ఇలాంటివి చాలా డౌట్స్ ఉన్నాయండి. వీటన్నిటికీ డీటెయిల్ క్లారిటీ అయితే ఈ వీడియోలో ఇవ్వడం జరిగింది. ముందుగా మన వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్కి కూడా ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ఫామ్లో అప్డేట్ కింద రావాలంటే తప్పకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ మీద నొక్కి ఆల్ అనే ఆప్షన్ని చూస్ చేసుకోవడం మర్చిపోవద్దు. మనకున్న డౌట్స్ అన్నీ క్లారిఫై చేసుకోవడానికి వెబ్సైట్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బుల్లెటిన్ ఒకసారి చూసేద్దాం. ఇక్కడ పేమెంట్ చేయడానికైతే 16th జూలై వరకు, అలాగే అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి 17th జూలై వరకు టైం అయితే ఇవ్వడం జరిగింది. అప్లై చేసుకోవడానికి ముందే 3.5 x 3.5 సెంటీమీటర్స్ ఉన్నటువంటి ఫోటోగ్రాఫ్తో రెడీగా ఉండమని అయితే చెప్పడం జరిగింది. ఫోటో అన్నది బ్లాక్ అండ్ వైట్ లేదా కలరా అన్నది మెన్షన్ చేయలేదండి. నేనైతే లాస్ట్ టైము ఈసారి కూడా నేను కలర్ ఫోటో అయితే యూస్ చేయడం జరిగింది. మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే వైట్ పేపర్ మీద పేస్ట్ చేసి దాని కింద ఒక బాక్స్ అన్నది గీసుకుని దాంట్లో ఆ బాక్స్లో మీ సిగ్నేచర్ ఉండాలి. ఆ సిగ్నేచర్ కూడా వచ్చేసి బ్లాక్ ఇంక్తోనే చేయాల్సి ఉంటుందండి. ఆ సిగ్నేచర్ అన్నది ఓన్లీ బాక్స్లోనే ఉండేటట్టు చూసుకోవాల్సి ఉంటుంది. ఫోటో అండ్ సిగ్నేచర్ 2 కలిపే స్కాన్ చేయాలండి. స్కాన్ చేసిన డాక్యుమెంట్ని JPEG ఫామ్లోనే సేవ్ చేసుకోవాలి. ఇది వచ్చేసి 50 KB కన్నా ఎక్కువ ఉండకూడదు. ఇన్ కేస్ 50 KB కన్నా ఎక్కువ ఉందనుకోండి ఫైల్, మీరు అప్లోడ్ చేసినప్పుడు ఏమన్నా ఎర్రర్ వచ్చి ఇంకా ఇమేజ్ సరిగ్గా కనిపించినప్పుడు మీరు బ్యాక్ అనే ఆప్షన్ ఒకటి ఉంటుంది. అప్లికేషన్ చేసినప్పుడు బ్యాక్ అనే ఆప్షన్ ఉంటుంది. మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయి అలా డైరెక్ట్గా అప్లై చేసేయకుండా బ్యాక్ వెళ్ళిపోయి ఒకసారి మళ్ళీ ఫైల్ని కంప్రెస్ చేసుకుని మళ్ళీ 50 KBకి అడ్జస్ట్ వచ్చిన తర్వాతనే మాత్రమే మళ్ళీ మీరు ఆ ఇమేజ్ అనేది అప్లోడ్ చేయండి. అలాగే మీరు అప్లై చేసేటప్పుడు ఈ ఫోటో విత్ సిగ్నేచర్ స్కాన్డ్ ఇమేజ్ మాత్రమే కాకుండా దీంతోపాటు 10th క్లాస్ రిజిస్ట్రేషన్ నెంబరు, ఆధార్ కార్డ్ నెంబరు, మీ అడ్రస్సు ఏదైతే మీరు అప్లికేషన్లు ఇవ్వాలనుకుంటున్నారో మీ అడ్రస్ డీటెయిల్స్ అన్నవి మీరు దగ్గర ఉంచుకోండి. మీరు అప్లై చేసేటప్పుడు మోస్ట్లీ క్రోమ్ బ్రౌజర్ని అవాయిడ్ చేయండి. మీరు ఫైర్ ఫాక్స్ కానీ ఏదన్నా బ్రౌజర్లో అప్లై చేసుకోవడానికి మ్యాక్సిమం ట్రై చేయండి. క్రోమ్ బ్రౌజర్లో చాలామందికి ఎర్రర్స్ వస్తున్నాయండి. క్రోమ్ బ్రౌజర్ యూజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఒకసారి లాస్ట్లో అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి ఆప్షన్ అనేది చూపించట్లేదు. అలాగే ఫీ పేమెంట్ అయిపోయిన తర్వాత క్యాండిడేట్ ఐడి జనరేట్ అవ్వకపోవడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. అందుకని మోస్ట్లీ వేరే బ్రౌజర్ ఫైర్ ఫాక్స్ లాంటివి యూజ్ చేయడానికి ట్రై చేయండి. ఇన్ కేస్ మీకు ఫీ పేమెంట్ అయిపోయి క్యాండిడేట్ ఐడి అన్నది మాత్రం మీకు డిస్ప్లే అవ్వకపోతే ఒకసారి వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి. మీరు ఒకసారి వెబ్సైట్లోకి వెళ్ళి కిందకి స్క్రోల్ చేసినట్లయితే ఫర్గాట్ ఆర్ నోన్ క్యాండిడేట్ ఐడి అని వస్తుందండి. అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మీకు మొబైల్ నెంబర్ అని ఇవ్వమని అడుగుతుంది. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో అది ఎంటర్ చేసినట్లయితే మీ క్యాండిడేట్ ఐడి ఆల్రెడీ జనరేట్ అయ్యి ఉంటే, మీకు ఆల్రెడీ జనరేట్ అయ్యున్నట్లయితే అది మీకు డిస్ప్లే చేస్తుంది. క్యాండిడేట్ ఐడి అనేది డిస్ప్లే చేస్తుంది. ఇన్ కేస్ మీకు జనరేట్ అవ్వలేదు, అప్పటికి కూడా మీకు క్యాండిడేట్ ఐడి చూపించట్లేదు అంటే ఒకసారి మీకు హెల్ప్ లైన్ నెంబర్లు ఇచ్చారు కింద వెబ్సైట్లోనే హెల్ప్ లైన్ నెంబర్స్ ఇచ్చారండి. ఆ నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి. అప్లై చేసేటప్పుడు ప్రాబ్లం ఫేస్ చేయకూడదని ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఇక మీరు అడిగిన డౌట్స్ విషయానికి వస్తే పేపర్ 1కి సెలెక్ట్ చేసుకోవాలా, పేపర్ 2కి సెలెక్ట్ చేసుకోవాలా అని అడగడం అయితే జరిగింది. ఎవరైతే డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్
చేసి ఉన్నారో వాళ్ళు పేపర్ 1కి అప్లై చేసుకోవచ్చు. వాళ్ళు వచ్చేసి క్లాస్ 1 నుంచి క్లాస్ 5th వరకు టీచింగ్ చేయడానికైతే ఎలిజిబుల్ అవుతారు. అలాగే ఎవరైతే బీఎడ్ బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ చేస్తున్నారో వాళ్ళు పేపర్ 2కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళు క్లాస్ 6th నుంచి క్లాస్ 8th వరకు టీచింగ్ చేయడానికి అనేది ఎలిజిబుల్ అవుతారు. ఇన్ కేస్ మీరు డిఎడ్ అండ్ బీఎడ్ 2 చేసినట్లయితే 2 పేపర్లకు కూడా అప్లై చేసుకోవచ్చు. డిఎడ్ చేసిన వాళ్ళైతే ఇంటర్మీడియట్లో 50% మార్క్స్ అయితే ఉండాలి. అలాగే బీఎడ్ చేసిన వాళ్ళకు కూడా డిగ్రీలో 50% మార్క్స్ అయితే తెచ్చుకుని ఉండాలి. ఇందులో కూడా పేపర్ 1B అలాగే పేపర్ 1A 1B పేపర్ 2A 2B అని ఉన్నాయండి. 1B లేదా 2B అని ఉంది అంటే ఎవరైనా సరే డిప్లొమాలో కానీ బీఎడ్లో కానీ ఎవరైతే స్పెషల్ ఎడ్యుకేషన్ చేసి ఉన్నారో వాళ్ళు మాత్రమే దీనికి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారండి. జనరల్గా బీఎడ్ కానీ డిఎడ్ కానీ చేసిన వాళ్ళు 1A లేదా 2A అన్న దానికి మాత్రమే ఆప్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మరో ప్రశ్న ఏంటంటే మ్యాథ్స్ ఇంగ్లీష్ మెథడ్స్తో నేను బీఎడ్ చేశాను, టెట్లో 2 పేపర్లకి అప్లై చేసుకోవచ్చా అని అడుగుతున్నారు. టెట్లో మీరు ఏ పేపర్కి అప్లై చేసుకోవాలనుకున్నా సరే అది బీఎడ్లో ఒక మెథడాలజీగా ఉండటంతో పాటు డిగ్రీలో మెయిన్ సబ్జెక్ట్ కింద ఉండాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంగ్లీష్ కూడా అప్లై చేయాలనుకున్నారు, మీరు ఇంగ్లీష్ వచ్చేసి బీఎడ్లో మెథడ్ 2 కింద లేదా మెథడ్ 1 కింద ఇంగ్లీష్ తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే డిగ్రీలో మెయిన్ సబ్జెక్ట్ వచ్చేసి ఇంగ్లీష్ అన్నది ఒకటి ఉండాల్సి ఉంటుంది. ఇన్ కేస్ మీకు డిగ్రీలో ఇంగ్లీష్ అన్నది మెయిన్ సబ్జెక్ట్గా లేదు కానీ ఇంగ్లీష్ మీడియంలో చదువుకొని నెక్స్ట్ మీరు ఎంఏ ఇంగ్లీష్ చేసున్నట్లయితే టెట్ అప్లై చేయడానికి ముందే మీరు ఎంఏ ఇంగ్లీష్ చేసున్నట్లయితే మీరు ఇంగ్లీష్ పేపర్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇంకోటి వచ్చేసి మేము బీఎడ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాము, మేము టెట్కి అప్లై చేసుకోవచ్చా అని అడుగుతున్నారు. నోటిఫికేషన్లు ఇచ్చాడండి. దోస్ క్యాండిడేట్స్ హూ పొజెస్ డిఎడ్ ఆర్ బీఎడ్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్స్ షోన్ ఇన్ ది ఇన్ఫర్మేషన్ బులెటిన్ అండ్ క్యాండిడేట్స్ pursuing final semester of the said course with requisite percentage of marks obtained as given in the information bulletin of AP TET can appear for AP TET July 2024. అంటే ఎవరైతే బీఎడ్ కానీ డిఎడ్ కానీ ఆల్రెడీ చేసి ఉన్నారో వాళ్ళతో పాటు ఇప్పుడు ప్రెజెంట్ బీఎడ్ కానీ డిఎడ్ కానీ ఫైనల్ సెమిస్టర్ ఎవరైతే చదువుతున్నారో వాళ్ళు కూడా ఈ టెట్ అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్లే. మరో ప్రశ్న, ఎగ్జామ్ సెంటర్ కింద విజయవాడ లేదా రాజమండ్రి ఇలా సిటీని సెలెక్ట్ చేసుకోవాలంటే ఎలా అని అడుగుతున్నారు. ఈసారి ఎగ్జామ్ సెంటర్ వచ్చేసి సిటీ వైజ్గా ఇవ్వలేదండి, డిస్టిక్ వైజ్గా ఇచ్చారు. అది కూడా మనకున్న ఓల్డ్ డిస్టిక్స్ ఏవైతే 13 డిస్టిక్స్ ఉన్నాయో అలా ఇచ్చారండి. ఆంధ్రలోనే కాకుండా వేరే రాష్ట్రాల్లో ఉండే వాళ్ళు కూడా ఎగ్జామ్ రాసుకోవడానికి వీలుగా చెన్నై, బెంగళూరు, హైదరాబాదు కూడా సెంటర్ కింద ఇవ్వడం జరిగింది. ఎగ్జామ్ సెంటర్ వచ్చేసి ఫస్ట్ కమ్ ఫస్ట్ బేసిస్ అండి. ఎవరైతే ముందుగా అప్లై చేసుకుంటారో వాళ్ళకి వాళ్ళ డిస్టిక్లోనే సెంటర్ దొరికే ఛాన్స్ అయితే ఉంది. లేటుగా అప్లై చేసిన వాళ్ళకి ఎక్కడైనా సరే సెంటర్ వచ్చే అవకాశం అయితే ఉంది. అందుకని త్వరగా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. మీరు విజయవాడని సెంటర్ కింద ఆప్ చేసుకోవాలనుకుంటే ఓల్డ్ డిస్టిక్ వైజ్గా ఇచ్చాడు కాబట్టి విజయవాడ కృష్ణా డిస్టిక్ కిందకు వస్తుంది కాబట్టి మీరు కృష్ణా అని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలా మీరు ప్రిఫరెన్స్ వైజ్గా 6 డిస్టిక్స్ని అయితే కంపల్సరీ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. టెట్ ఇంకా అదర్ జాబ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.